అనంతపురంలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభిమానులను పెద్ద ఎత్తున పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తప్పు చేసాడు క్షమాపణ చెప్పడానికి తప్పు చేయడానికి ఒక నిమిషం ఆలోచించి క్షమాపణ చెప్పడానికి రోజు ఆలోచించాలి. ప్లీజ్ అనంతపురంలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అభిమానులను పెద్ద ఎత్తున పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అదే ఎన్టీఆర్ నల్లోడైతే వాడు వచ్చి మాకు కనపడాలి. అనంతపురంలో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దాంతో పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, వైశాలి ఈ రోజు అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉదయమే ఎక్కడి నుంచో అంటే చిత్తూరు నుంచి అలాగే పుత్తూరు తదితర ప్రాంతాల నుంచి అంటే చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ మంది అభిమానులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వారం రోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే లేపింది. ఇటు పార్టీలోను ఇటు ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా తీవ్ర సంచలనం రేకెత్తింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలతో ఆయన ఒక ఆడియోలో సంభాషించడం కూడా వైరల్ గా మారింది. దీంతో ఆ వైరల్ గా మారిన వెంటనే ఉదయమే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మరుసటి రోజు ఉదయమే అంటే తాను ఒకవేళ అభిమానులు ఆడియో అయితే తనది కాదు, ఎవరో సృష్టించి తనకు కానివారు అంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయాలు నా పైన కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆడియో ఎవరో విడుదల చేశారు, నా వాయిస్ కాదు అది. కానీ అభిమానులు ఏదైనా మనస్తాపం చెంది ఉంటే క్షమించమని కూడా ఆయన ఆ వీడియోలో పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఆ వీడియోతో సంతృప్తి చెందని ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇప్పటికీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పైన ఆగ్రహంతోనే ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియోలో మాట్లాడిండేది ఆయన గొంతుతోనే ఆయన కేవలం టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ధనంజయ యాదవ్ తో మాట్లాడిన సంభాషణది నిజంగా జరిగినదే. కాబట్టి ఎమ్మెల్యే ప్రసాద్ దీనికి బాధ్యత వస్తూ ఇమ్మీడియట్ గా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజల ముందరికి వచ్చి బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నందమూరి వంశానికి చెందిన అంటే టీడీపీ పార్టీకి చెందిన నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. అలాంటి వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధించమని అభిమానులు అయితే ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు మొత్తం వరల్డ్ వైడ్ పాన్ ఇండియాలో అభిమానులు అయితే ఉంటారు. ఆయన మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ కు. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం ఎంకరేజ్ చేస్తున్నట్లు మాత్రం కనిపించట్లేదు. దీనికి నిదర్శనమే ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా. ఎందుకంటే వార్ 2 సినిమా రోజు అంటే రిలీజ్
ఏదైతే బెనిఫిట్ షో ఉంటుందో ఆ బెనిఫిట్ షోకు ఎమ్మెల్యేని ఆహ్వానిస్తే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో టీఎన్ఎస్ నాయకుడిగా ధనంజయ నాయుడు ఉన్నాడు. ధనంజయ నాయుడు ఎమ్మెల్యేని ఆహ్వానిస్తే ఎమ్మెల్యే మాత్రం దాన్ని రిఫ్యూజ్ చేస్తూ, అరే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆడనివ్వలేదు, అది ఆడదు ఖచ్చితంగా, ఎందుకంటే లోకేష్ మాట్లాడుతున్నాడు కాబట్టి లోకేష్ వ్యతిరేకంగా మాట్లాడుతున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఆడనివ్వబోము అని అనడమే కాకుండా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ ను దూషించడం కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలకు కూడా లోన్ చేసింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ప్రతి జిల్లాలో కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ తీరును నిరసిస్తూ కూడా ఆందోళనలు చేస్తున్నారు. ప్రతిరోజు కూడా రోడ్డు పైన ఎక్కే ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించి సొంత పూచీకత్తు పైన వారిని విడుదల చేయడం జరిగింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.